పేరు కల్లూరు వరలక్ష్మి. నేను నెల్లూరు నగర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకి మరియు నా గిరిజన సోదరులకు మరియు బంధుమిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏదైతే ఈ నెల 10వ తారీఖున జరుగుతున్న యానాది ముఖాముఖికి మన యానాదులందరూ హాజరయ్యి మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా మన కేసీపీ బృందానికి తెలియజేసి మనకున్న పరిష్కారాలన్నీ విజయవంతం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మారుతున్న యానాదుల యొక్క జీవితాలు మాత్రం మారటం లేదు. అందుకని క్షేత్రస్థాయిలో యానాదుల సమస్యలను యానాదులతో ముఖాముఖి అనేటువంటి కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో యానాదుల యొక్క సమస్యలను తెలుసుకుని ఆ యొక్క యానాదుల యొక్క అభిప్రాయాలను తెలుసుకుని తద్వారా వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలి, లేకపోతే రాజకీయ పార్టీల ముందు ఏ యానాదుల యొక్క డిమాండ్లు చట్టసభలో అవకాశానికి సంబంధించి ఏ ప్రతిపాదనలు పెట్టాలని చెప్పి మేము ఆ యొక్క క్షేత్రస్థాయిలో మా యానాదులు చెప్పేటువంటి అభిప్రాయాల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే 10 నియోజకవర్గాలకు సంబంధించి 1500 యానాది కాలనీల్లో యానాదులతో ముఖాముఖి కార్యక్రమం జరుగుతుంది. 4 లక్షల మంది యానాదులను కలవబోతా ఉన్నాం. 1,80,000 మంది యానాది ఓటర్లతో ముఖాముఖి అయ్యి క్షేత్రస్థాయిలో మా వాళ్ళ యొక్క అభిప్రాయం ఒకటే ఉంది. ఏదైతే చిన్న కుల 1,00,000 జనాభా ఉన్నటువంటి వాళ్ళకి 2 లక్షల జనాభా ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే పార్టీలు ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చాయి, మరి యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వలేదు. అలాగే చిన్న చిన్న తెగలకు కూడా ఏదైతే అసెంబ్లీలో చట్టసభల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా ఉన్నారు, మరి యానాదుల్ని ఈ యొక్క పార్టీలన్నీ కూడా విస్మరిస్తా ఉన్నాయి. దీని మీద యానాదుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహము, ఆవేశము, ఆక్రందన, బాధ ఉంది. వీటిని మీ క్షేత్రస్థాయిలో మా యొక్క బృందం అంతా వెళ్లి యానాదులతో ముఖాముఖి అనేటువంటి కార్యక్రమం ద్వారా మొత్తం యానాదుల యొక్క సంపూర్ణమైనటువంటి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని తద్వారా వచ్చేటువంటి ఎన్నికల్లో మేము పోటీ చేయాలా, లేకపోతే యానాదుల డిమాండ్లను ఎవరైతే చట్టసభల్లో ఎవరైతే మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు ఎవరైతే స్పష్టమైనటువంటి మద్దతు తెలియజేస్తారో వాళ్ళకి తెలియజేయాలనేటువంటి విషయాల మీద మొత్తం ఈ యానాదుల ముఖాముఖితో యానాదుల యొక్క అభిప్రాయాలు తీసుకోబోతా ఉన్నాం. అలాగే ఏదైతే తర్వాతూరులో పెద్ద ఎత్తున యానాదుల రాజకీయ ధూమ్ధామ్ అనేటువంటి కార్యక్రమం నిర్వహించి ఆ యొక్క కార్యక్రమంలో మా యొక్క రాజకీయ నిర్ణయాన్ని మా యొక్క యానాదుల ముఖాముఖిలో వచ్చినటువంటి యానాదుల అభిప్రాయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ నెల 10వ తేదీ నుంచి యానాదులతో ముఖాముఖి ఎట్ ద రేట్ ఆఫ్ కేసీపీ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే యానాదులు అధికంగా ఉన్నటువంటి కోవూరు నియోజకవర్గం గంగవరం నుంచి ప్రారంభమవుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ జిల్లాలో ఉండేటువంటి యానాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మీ అభిప్రాయాలను యానాదులతో ముఖాముఖి ద్వారా వచ్చేటువంటి బృందానికి తెలియచేయాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇతర దళిత, గిరిజన, బీసీలు కూడా మా యొక్క ముఖాముఖి కార్యక్రమానికి జయప్రదం సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రాపూడి కృష్ణ యానాది, నెల్లూరు జిల్లా యానాదుల సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాం.